రీతు చేతికి బాల్ ఇచ్చిన మాధురి. నిన్నటి ఎపిసోడ్ కి కొనసాగింపుగా నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు మళ్ళీ మొదలైంది. ఈసారి బాల్ అందుకొని రీతు చేతికి ఇచ్చింది మాధురి. రీతు ముందుగా భరణిని నామినేట్ చేసింది. నిజానికి భరణిని నామినేట్ చేస్తానని రీతు ముందు చెప్పింది కనుకే మాధురి తనకి బాల్ ఇచ్చింది. భరణిని నామినేట్ చేస్తూ రీతు తుప్పాసి రీజన్లు చెప్పింది. నాకు మీరు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు. మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చేయలేదు. మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎలా అంటూ ఏదో భరణి తనని కెప్టెన్ చేయడానికే హౌస్ లోకి వచ్చినట్లు మాట్లాడింది రీతు. ఇక దీనికి భరణి కూడా కూల్ గానే ఆన్సర్ ఇచ్చాడు. నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు, రాముకి కూడా ఇచ్చాను. కనుక నీకంటే రాము ఎక్కువ అనిపించి తనకి సపోర్ట్ చేశా అంటూ భరణి డిఫెండ్ చేసుకున్నాడు. దోశ లేట్ అయింది, నాకు కళ్ళు తిరిగాయి. దీంతో రెండో నామినేషన్ దివ్యకి వేసింది రీతు. నాకు ఈరోజు టైంకి టిఫిన్ దొరకలేదు. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి. నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయిందని, నువ్వే రీజన్ అని నామినేట్ చేస్తున్నా అంటూ రీతు చెప్పింది. రీతు చెప్పిన పాయింట్ విన్న తర్వాత ఇది రీతు నామినేషన్ లా అనిపించలేదు. దివ్యతో మాధురికి గొడవ ఉంది కాబట్టి ఆమె ఇండైరెక్ట్ గా రీతుతో నామినేట్ చేయించినట్లుగా ఉంది. దీంతో దోశ కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని దివ్య కామెడీ చేసింది. నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పెద్ద ఇష్యూ అంటూ రీతు చెలరేగిపోయింది.